హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్పైసీ ఫుడ్స్. నేనండి మీ దేవిని. ఈరోజు స్పైసీ ఫుడ్లో ఇంకొక రెసిపీతో వచ్చానమాట. అదిరిపోయే కాకరకాయ ఫ్రై అండి. ఫ్రై మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. అసలు మాటల్లో చెప్పలేనండి, అంత కమ్మగా ఉంటుంది అనమాట కాకరకాయ ఫ్రై. చేదు అసలు మేము తినము ఈ కాకరకాయ ఫ్రై అన్న వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. ఇలా చేసి పెట్టండి, వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. సాంబార్లోకి, అలాగే పప్పులోకి, ఏదైనా పచ్చట్లో కూడా ఈ ఫ్రై అనేది సూపర్గా ఉంటుంది అనమాట. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో ఒక్కసారి చూసి నేను చేసినట్టుగా మీరు చేయండి. ఇంటిల్లిపాది ఎంతో ఇష్టంగా తింటారు, మీకు కూడా నచ్చుతుంది. ముందుగా నేను అరకేజీ కాకరకాయలు తీసుకొని చక్కగా పైన పొట్టంతా తీసేసి ఇలా సన్నగా కోసుకున్నాను అనమాట. విత్తనాలు కూడా ఉంచుకున్నానండి. నాకైతే విత్తనాలతో కాకరకాయ ఫ్రై అనేది చాలా బాగుంటుంది, నాకు ఇష్టం అనమాట. వద్దు అనుకున్న వాళ్ళు విత్తనాలు తీసేసుకోవచ్చు. కొద్దిగా పెరుగు వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని నేను ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక అరగంట ఇలా పెరుగులో అనేది ఊరబెడతాను అనమాట. చేదు అనేది ఉండదండి. ఫ్రై ఇలానే డైరెక్ట్గా మనం ఫ్రై చేసుకోవచ్చు అనమాట. ఈ లోపల కాకరకాయ ఫ్రైకి అద్భుతమైన ఒక కారం అనేది నూరుకుందాం అనమాట. ఈ కారం వల్ల ఈ ఫ్రైకి మంచి టేస్ట్ అనేది వస్తుంది అనమాట. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలన్నీ చూపిస్తానండి. నేను ఒక్కొక్కటి వేసిన తర్వాత ఒక్కొక్కటిగా చెప్తానమాట. ఇవన్నీ మొత్తం ఇప్పుడు మనము కారం అనేది ప్రిపేర్ చేసుకుందాము. చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ కారము. ఏ ఫ్రైకైనా వాడుకోవచ్చు అనమాట. నేను వీటిలో ఏవేవి వేసుకోవాలో ఒకసారి నేను చెప్తాను. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని పచ్చినపప్పు వేసుకున్నానండి, అదే చెన్నాదాలు అనమాట. ఆ తర్వాత కొద్దిగా నూనె వేసుకున్నాను. ఇవన్నీ మంట తగ్గించుకొని మనం ఫ్రై చేసుకోవాలండి. హైలో పెడితే మాడిపోతాయి కాబట్టి. ఇలా నూనె వేసుకున్న తర్వాత ఈ కొద్దిగా ఫ్రై అవుతున్నప్పుడు మినప్పప్పు కూడా వేసుకుందాము. ఈ కాకరకాయ ఫ్రైకి ఈ కారం అనేది సూపర్గా ఉంటుందండి. అసలు తినను అన్న వాళ్ళు కూడా ఎంచక్కగా తింటారనమాట, అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఆ తర్వాత మినపప్పు వేగిన తర్వాత కొద్దిగా ధనియాలు, ఆ తర్వాత కొంచెం జీలకర్ర, ఇవన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట. మాడిపోకుండా చూసుకోవాలండి. ఆ తర్వాత వేరుశనగపప్పు కూడా వేసుకుంటున్నాను, అదేనండి పల్లీలు అన్నమాట. ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. అన్నీ బాగా ఫ్రై అవ్వాలండి, ఎక్కడ పచ్చి వాసన లేకుండా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాము. ఆ తర్వాత శనగపప్పు అంటే పుట్నాల పప్పు అన్నమాట, అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేసుకుందామండి. మన కారం కొలది ఎండుమిరపకాయలు అనమాట. నేనైతే ఒక గుప్పుడు వేసుకున్నానండి. దాదాపు ఒక 20 ఎండుమిరపకాయలు ఉంటాయి, అవి కూడా ఫ్రై చేసుకోవాలి. నేను కొంచెమే నూనె వాడాను, ఇక్కడ ఎక్కువ వాడలేదండి. ఒక 2 టేబుల్ స్పూన్లు మాత్రం నూనె వాడాను. ఈ శనగపప్పు ఇవన్నీ ఒక 2 టేబుల్ స్పూన్ అండి అన్నీ. ఇప్పుడు ఎండు కొబ్బరి కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఎండు కొబ్బరి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇది నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసాను కాబట్టి కొంచెం గట్టిగా ఉంది. కొద్దిగా ఫ్రై చేసుకుంటే ఇది కొంచెం ముక్కలు అయిద్దని చెప్పి నేను డైరెక్ట్గా అలా వేసేసుకున్నాను. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను. ఆ తర్వాత చున్నులపాయలు కూడా వేసుకొని ఈ మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ బౌల్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. ఈ లోపల కాకరకాయలు అనేది ఫ్రై చేసుకుందాము. స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకున్నాను. నూనె వేసుకొని ముందుగా మనం పెరుగులో నానబెట్టుకున్న కాకరకాయలు ఏం చేయాలంటే వాటిని బాగా ఒత్తి దానికి ఉన్న రసం అంతా తీసేయాలండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, అలా తీసి పిండేసి ఇప్పుడు ఆ కాకరకాయలు అనేది ఇట్లా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. చేదు అనేది రాదండి, ఎందుకంటే మనం పెరుగులో నానబెట్టి ఉంచాం కాబట్టి చేదు అనేది రాదు. కొద్దిగా అక్కడక్కడ చేదు ఉన్నా కూడా ఏం పర్వాలేదు, బాగానే ఉంటుందండి కాకరకాయ ఫ్రైకి. ఈ కారం కూడా చల్లుతున్నాం కాబట్టి అంత చేదు అని అనిపించదు అనమాట. చాలా బాగుంటుందండి ఈ కాకరకాయ ఫ్రై అనేది, ఒక్కసారి చేయండి.
ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకుందాము. నేనైతే సిమ్లో పెట్టి ఫ్రై చేశానండి, ఎందుకంటే మనం ఉడకపెట్టలేదు కాబట్టి ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. అందుకని సిమ్లో పెట్టుకొని మొత్తం ఫ్రై చేసుకున్నాను. ఇలా వేపుకోవాలి బాగా. పొడి కూడా రెడీ చేసుకొని చూడండి, ఒక బౌల్లోకి వేసుకున్నాను. ఇప్పుడైతే బాగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడైతే కారం కూడా వేసేసుకుంటున్నాను. నూనె ఉంది ఇంత అనుకుంటారు, తర్వాత మీరే చూస్తారు. మొత్తం అబ్జర్వ్ అయిపోయిద్దండి ఈ పొడిలోకి, అస్సలు నూనె అనేది కనిపించదు అనమాట. ఇలా తగినంత కారం వేసుకొని ఇలా ఒక్కసారి కలుపుకుందామండి. కారం కూడా కొద్దిగా ఈ కాకరకాయలతో పాటు అది కూడా కొద్దిగా వేగితే చాలా బాగుంటుంది అనమాట. తినను కాకరకాయ అన్న వాళ్ళు కూడా ఇలా ఫ్రై చేసి పెట్టండి, వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారనమాట. అంత బాగుంటుంది, సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. అద్దరిపోయే కాకరకాయ ఫ్రై అనమాట. కొద్దిగా కరివేపాకు చల్లుకుంటున్నాను. మొత్తం రెడీ అయిపోయిందండి కాకరకాయ ఫ్రై అనేది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాము. ఇప్పుడు చూసారండి, అసలు నూనె అనేది కనిపించదు అనమాట. చూసారా, అసలు కొద్దిగా చూద్దామన్న నూనె కూడా ఉండదన్నమాట. అబ్జర్వ్ అయిపోయింది మొత్తం. పప్పుచారులోకి, పప్పులోకి, పచ్చట్లోకి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అనమాట. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఇలా గార్నిష్ చేసుకుంటున్నాను అనమాట. అద్దరిపోయే కాకరకాయ ఫ్రై అండి, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. నేను మాటలతో చెప్పడం కాదు కానీ ఒక్కసారి మీరు నేను చేసిన విధంగా చేసుకొని మీ ఇంట్లో ఒక్కసారి మీరు తిని కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరి ఇంకో మంచి వంటతో